హలో గైస్, ఇది దసరా టైం షార్ట్ వీడియో అండి. ఎంతలా ఎంజాయ్ చేసామో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇంకా లక్కీతో అయితే మామూలుగా ఆడుకోలేదండి. చక్కగా ఏదో చీరలాగా కట్టేసి ఇంకా డ్యాన్స్ వేయించారు. ఈ లోపు మేమైతే కిచెన్లో 3 కేజీల చికెన్ బిర్యానీ అయితే చేసామండి. సో చికెన్ బిర్యానీ అయితే నిఖిల చేసిందండి, నేనైతే హెల్ప్ చేశాను. నేనైతే 1.5 కేజీ వరకే చేశాను. ఎప్పుడు కూడా 3 కేజీస్ చేయలేదు. ఇంకా ఎలా వస్తుందో ఏంటో అనేసి ఇంకా నిఖిల అయితే నేను చేస్తూ ఉంటాను అక్క రెగ్యులర్గా అనేసి అంటే ఇంకా చేసింది. చాలా టేస్టీగా చేసింది. అండ్ ఇంకా వంట లేట్ అవుతుంది అని చెప్పేసి ఈలోపు ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసేస్తే చక్కగా తిన్నారండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా కడుపు నిండా తినేసి ఇంకా కిందకి వెళ్ళేసి ఆడుకుందాం అనేసి అనుకున్నాం. అంటే ఎనీ టైం ఇంట్లో కూర్చొని కార్డ్సే కాకుండా బయటికి వెళ్ళేసి కబడ్డీ, ఖోఖో లాంటివి ఆడదాము అనేసి అయితే ఫిక్స్ అయిపోయామండి. అసలు ఎంతలాగా ఎంజాయ్ చేసామో మీరే చూడండి. చికెన్ బిర్యానీ అయితే హైలైట్ ఉంది. అండ్ ఇంకా తినేసి కిందకు వచ్చామండి. ఇది తగ్గ ఫార్ అంటారు కదా, సో ఇంకా 2 చీరలు కట్టామండి మేము. ఎంతలాగా ఆడామంటే అసలు మస్తుగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫైనల్గా శారీ కూడా చిరిగిపోయిందండి, అంతలాగా లాగేశారనమాట. ఇంకా మా టీంలో అయితే రాజేష్ని అయితే తీసుకున్నాం అనమాట. పాపం పడిపోయాడండి, చూడండి వాళ్ళందరూ తోసేసారనమాట. ఇంకా దెబ్బ కూడా తగిలిపోయిందనమాట. కానీ ఇంకా అవి ఏమి గుర్తుండవండి, మస్తుగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే ఆ రోజులన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. సో ఇంకా కాసేపు ఆ గేమ్ ఆడిన తర్వాత మళ్ళీ కబడ్డీ అయితే ఆడుతున్నాము. ఇంకా నేనేదో మొక్కేసి వెళ్ళిపోతున్నాను కానీ ఒక్కరిని కూడా ముట్టలేకపోయాను. ఏదో ఇంకా అలాగా కబడ్డీ కబడ్డీ అని చెప్పేసి ఇంకా వెనక్కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇలా ఎంజాయ్ చేసామండి. చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.